హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ యానిమల్ కింగ్డమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ dearstudents.com. సో ఈ ఛానల్లో మేము నీట్ 2025 రిలేటెడ్ కాన్సెప్ట్స్ వీడియోస్, రివిజన్ వీడియోస్, మైండ్ మ్యాప్ సిరీస్ అని అన్నీ అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు మా ఛానల్కి వచ్చి ఒకసారి ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. అన్ని చాప్టర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో అన్నది 10 minutes లోపు రివిజన్ అన్నది కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ రివిజన్ వీడియోస్లో పీవైక్యూస్ అండ్ మైండ్ మ్యాప్స్ అండ్ క్వశ్చన్స్ ఏవైతే కాన్సెప్ట్స్ ఎగ్జామ్లో అడుగుతారో సో ఆ కాన్సెప్ట్స్ మాత్రం రివైజ్ చేస్తాం. 10 minutesలో మెయిన్గా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ వేలో ఎలా రివిజన్ చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో అన్నవి కవర్ అవుతాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో లాస్ట్ మినిట్లో ఒక చాప్టర్ అన్నది 10 minutesలో ఎలా రివైజ్ అయిపోవాలి పీవైక్యూస్తో సహా అనుకుంటే ఈ ఛానల్లో వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో హోప్స్ మీకు ఈ వీడియో అన్నది నచ్చినట్లయితే లైక్ చేయండి. కమెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా పోస్ట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయినట్లయితే ఈ క్లాస్ పీడిఎఫ్స్ అండ్ పీవైక్యూ క్వశ్చన్స్ అండ్ మీకు కాన్సెప్ట్ బిట్స్ కూడా నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. రివిజన్ అన్నది పర్ఫెక్ట్ ఉంటే 650+ మార్క్స్ అన్నది నీట్లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. యానిమల్ కింగ్డమ్ చాప్టర్ లాస్ట్ 3 years చూసుకుంటే 2023లో 5 questions వచ్చాయి, 2024లో 5 questions, 2025లో 5 to 6 questions అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 24 మార్క్స్ అనేది ఒకే చాప్టర్ నుంచి మనకి వస్తుంది యానిమల్ కింగ్డమ్. సో ఈ యానిమల్ కింగ్డమ్లో మనం ఏమేమి చదువుకోవాలి, ఎగ్జామ్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే మ్యాచింగ్ టైప్ అనేవి మెయిన్లీ వస్తాయి. ఎగ్జాంపుల్స్ అన్నీ చదువుకోవాలి. అన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక క్యారెక్టర్స్ ఫైలమ్స్ అనేవి 7 ఫైలమ్స్ మెయిన్లీ ఉంటాయి. ఆ 7 ఫైలమ్స్ యొక్క క్యారెక్టర్స్ అన్నది చదువుకోవాలి, ఎగ్జాంపుల్స్ అన్నవి చదువుకోవాలి, ఎక్సెప్షన్స్ ఏవైతే ఎక్సెప్షన్స్ ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడో ప్రతిదీ చదివితే ఎన్సీఆర్టీ పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బయాలజీలో 24 మార్క్స్ అనేవి యానిమల్ కింగ్డమ్ నుంచి వచ్చేస్తాయి. సో ఈ వీడియోలో మనం యానిమల్ కింగ్డమ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్ కింగ్డమ్లో మనం క్లాసిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే యానిమల్స్ అనేవి మోస్ట్లీ మనకి మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అయ్యి ఉంటాయి. సో ఈ యానిమల్స్ అనేవి మనకి 2 types మెయిన్గా డివైడ్ చేస్తే సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, టిష్యూ ఆర్గన్ సిస్టమ్ లెవెల్. సెల్యులర్ లెవెల్ అంటే ఓన్లీ సెల్స్ మాత్రమే ఆర్గానిజమ్స్లో ఉంటాయి, అంటే అంత వెల్ డెవలప్డ్ అన్నవి ఉండవు. టిష్యూస్ లెవెల్ అంటే టిష్యూస్గా ఫామ్ అవుతాయి సెల్స్. ఆర్గన్లో అంటే ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్ సిస్టమ్ అంటే వెల్ డెవలప్డ్ యానిమల్స్ అన్ని ఆర్గన్ సిస్టంలోకి వస్తాయి. సో సెల్యులర్ లెవెల్లో మనకి ఓన్లీ ఒక ఫైలం అనేది చూడొచ్చు, దాన్ని పొరిఫెరా అంటాం. పొరిఫెరా అంటే స్పాంజెస్. సో ఇక్కడ చూడొచ్చు సైడ్ హెడ్డింగ్స్, మనం ఇక్కడ యానిమల్ కింగ్డమ్ మాట్లాడుతున్నాం. లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేవి 2 types మోస్ట్లీ. సిమెట్రీ అంటే ఇప్పుడు మనం పొరిఫెరా స్పాంజెస్ గురించి మాట్లాడినట్లయితే ఇవి ఎసిమెట్రీ ఉంటాయి, అంటే ఎలా అయినా డివైడ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్ అనేవి డివైడ్ అవ్వదు. సో ఎసిమెట్రీ కింద వస్తాయి ఇవి. బాడీ క్యావిటీ కూడా ఉండదు. సో ఏసిలోమెట్స్. సో మనకి హయ్యర్ ఆర్గానిజమ్స్లో యానిమల్స్ చూసుకున్నట్లయితే సిమెట్రీ అనేది 2 typesగా ఉంటుంది, రేడియల్ అండ్ బైలేటరల్. రేడియల్ సిమెట్రీ అంటే ఏదైనా ఒక యాక్సిస్ అన్నది బాడీలో పాస్ అయితే అవి 2 partsగా డివైడ్ అయితే రేడియల్ సిమెట్రీ అంటుంటాం. బైలేటరల్ సిమెట్రీ అంటే ఏదైనా ఒక యాక్సిస్ మాత్రమే పాస్ అయితే 2 typesగా డివైడ్ అయితే దాన్ని బైలేటరల్ అంటాం. ఇవి డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. అండ్ ఇవి ఎన్సీఆర్టీలో కూడా డయాగ్రామ్స్ అనేవి ఇచ్చాడు. సో అది మీరు చూసినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది రేడియల్ సిమెట్రీ అండ్ బైలేటరల్ సిమెట్రీ. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రేడియల్ సిమెట్రీ కింద మనకి 2 వస్తాయి, సీలెంట్రెటా నిడేరియన్స్ అండ్ టీనోఫోరా. ఈ చార్ట్ అనేది మీరు మ్యాక్సిమం ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే యానిమల్ కింగ్డమ్ చాప్టర్ అనేది ఈజీగా మీకు గుర్తుంటుంది. సో మనం ఇక్కడ ఈ 2 ఫైలమ్స్ అనేవి ఏసిలోమెట్ కిందనే వస్తాయి. సో ఈ ఫైలం నిడేరియా అండ్ ఫైలం టీనోఫోరా, వీటి ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మనకి బాడీ క్యావిటీ లేకుండా ఉండేది బట్ బైలేటరల్ అంటే ప్లాటిహెల్మింథస్. బాడీ క్యావిటీ ఉండి ట్రూ సిలోమెట్స్ అంటాం, వాటిని బైలేటరల్ కింద కన్సిడర్ చేస్తే ఈ 6 ఫైలమ్స్ అనేవి వస్తాయి. ఎనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, కైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. కానీ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అండ్ ఎక్సెప్షన్ చూసుకోవచ్చు. బైలేటరల్ సిమెట్రీ అయ్యుండి సూడోసిలోమెట్స్ అనేవి ఉంటాయి. సూడోసిలోమెట్ అంటే ఫాల్స్ సీలం, అదేంటో అన్నది మీకు నెక్స్ట్ స్లైడ్లో పిక్చర్లో చూపిస్తాను. సో వాటిని ఏసిలోమెట్స్గా ఫైలమ్స్ అనేవి వస్తాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ బిట్, పీవైక్యూస్లో చాలాసార్లు అడిగాడు. ఏ ఫైలంకి సూడోసిలోమెట్ ఉంటుంది, బైలేటరల్ సిమెట్రీ అని క్వశ్చన్ అలా ఇస్తుంటారు. సో ఈ చార్ట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సీలం అంటే ఏంటి అండ్ సూడోసిలోమెట్స్ అంటే ఎలా ఉంటాయి, సిమెట్రీ ఎలా ఉంటుంది.
సో మనకి యానిమల్ కింగ్డమ్‌లో మెయిన్‌గా మనం ఈ టేబుల్ అన్నది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఫైలం గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్స్ ఇచ్చాడు. బాడీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రతిదానికి సిమెట్రీ, సీలమ్స్ అన్నవి ఎలా ఉంటాయి, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంటది, రెస్పిరేటరీ, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ స్పెషల్ ఫ్యూచర్స్ ఇవి ఇంపార్టెంట్. స్పెషల్ ఫ్యూచర్ ఇచ్చి అది ఏ ఫైలమో అని అడుగుతారు. సో ఈ టేబుల్‌ని కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ మేము పీడిఎఫ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మెయిన్‌గా మీరు ఆల్రెడీ చదువుకుంటారు కాబట్టి నేను స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి డిస్క్రైబ్ చేస్తాను. కోయనోసైట్స్ ఉంటాయి. కోయనోసైట్స్ అంటే సెల్స్. అవి మోస్ట్లీ స్పాంజెస్లో మాత్రం ఉంటాయి. సో ఇక్కడ మనం నిడేరియాలో స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి చూసుకోవచ్చు. వీటికి నిడోబ్లాస్ట్స్ అనేవి ఉంటాయి అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ 2 బాడీ ఫార్మ్స్, పాలిప్ అండ్ మెడూసా. దీని మీద కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మెడూసా అన్నది ఆల్టర్నేషన్ ఆఫ్ రీజనరేషన్ చూపిస్తుందా లేదా అన్నది, పాలిప్ అన్నది ఏది అంబ్రెల్లా షేప్లో ఉంటుంది, ఏది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అన్నది ఎన్సీఆర్టీ లైన్స్ అన్నది మీరు చదువుకోవాలి ఈ ఫైలం నుంచి. టీనోఫోరాలో మనకి బయోలిమినెసెన్స్ అనేది క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ కోమ్ ప్లేట్స్ ఉంటాయి. 8 కోమ్ ప్లేట్స్ అనేవి లాటరల్గా అరేంజ్ అయి ఉంటాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ బైజ్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడు. అండ్ ప్లాటీ హెల్మెంతిస్ నెక్స్ట్లో మనకి చూసుకున్నట్లయితే హుక్స్ అండ్ సక్కర్స్ అనేవి ఉంటాయి ప్లాటీ హెల్మెంతిస్లో. సో బాడీ స్ట్రక్చర్ అనేది ఫ్లాట్ అండ్ బాడీ ఉంటుంది. యాస్కీ హెల్మెంతిస్లో మనకి ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది సూడోసిలోమేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏవైతే సూడోసిలోమేట్స్, యాస్కీ హెల్మెంతిస్, సో వీటిలో కూడా బాడీ క్రాస్ సెక్షన్ అనేది సర్క్యులర్గా ఉంటుంది. ప్రతి దానికి ఫైలమ్స్లో ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి ఈ యానిమల్ కింగ్డమ్ నుండి. సో యానిలీడాలో మనం చూసుకున్నట్లయితే మెటామెరిజం అనేది ఉంటుంది. బాడీ అనేది మెటామర్స్గా డివైడ్ అవుతుంది అండ్ ప్రెజెన్స్ ఆఫ్ నెఫ్రీడియా. సో నెక్స్ట్ మనం ఈ టేబుల్ కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి. ఆర్థ్రోపోడాలో మనం కైటినియస్ ఎగ్జోస్కెలిటన్ చూడొచ్చు, జాయింటెడ్ అపెండెంజెస్ అండ్ డివైడెడ్. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్. అండ్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అనేవి ఎక్స్క్రీషన్కి వర్క్ అవుతాయి ఆర్థ్రోపోడాకి. మొలస్కాలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రేడియోలా అన్న ఫర్ ఫీడింగ్ అని ఒకటి ఉంటుంది, ఒక మౌత్ టైప్. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బాడీ ఈజ్ కవర్డ్ బై క్యాల్కేనియస్ షెల్ అండ్ అన్సెగ్మెంటెడ్ హెడ్ ఉంటుంది, మస్కులర్ ఫూట్ అండ్ విజరల్ హంప్. దీని స్పెషల్ క్యారెక్టర్స్ మొలస్కావి. ఇకైనోడర్మేటాకి మనకి ఎక్స్క్రీషన్ అనేది ఆబ్సెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్క్రీషన్ ఎందులో ఆబ్సెంట్ అంటే ఇకైనోడర్మేటా. వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. వాటర్ వాస్కులర్ సిస్టమ్ అనేది ఇకైనోడర్మేటాలో ఉంటుంది. అదే పొరిఫెరల్లో ఫస్ట్ మనం చూసుకుంటే వాటర్ కెనాల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ హెమికార్డేటాలో మనకు చూసుకున్నట్లయితే ప్రోబోసిక్స్ అండ్ కోలార్ అండ్ ట్రంక్ ఈ మూడిటిగా డివైడ్ అవుతుంది బాడీ అన్నది. ఇవి వామ్ లైక్ మెరైన్ ఆర్గానిజమ్స్ అవుతాయి. కార్డెట్స్ అన్నవి మెయిన్లీ ఫ్యూచర్స్, నోటోకార్డ్ ఉంటుంది. నోటోకార్డ్ ఉంటే కార్డెట్, నోటోకార్డ్ లేకపోతే నాన్ కార్డెట్స్. సో మనం డిస్కస్ చేసుకున్నవన్నీ నోటోకార్డ్ కింద వస్తాయి, నాన్ కార్డెట్స్ కింద వస్తాయి. బికాజ్ వాటి 8కి కార్డెట్స్ అనేవి ఉండవు. సో ఓన్లీ కార్డెట్స్కి మాత్రమే నోటోకార్డ్ ఉంటుంది కాబట్టి దీన్ని కార్డెట్స్గా కన్సిడర్ చేస్తాం. సో పెయిడ్ ఫాలెంజెస్, గిల్ స్లిట్స్ కూడా ఉంటాయి. సో మెయిన్ క్యారెక్టర్స్ అన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఫైలంకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఎన్సీఆర్టీ ఎంత బాగా చదువుకుంటే ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు గుర్తుంటుంది. సో వెర్టిబ్రా అంటే ఒక ఫైలం, సబ్ ఫైలం వెర్టిబ్రా. కార్డెట్స్లో మనకి సబ్ ఫైలం వెర్టిబ్రా అనేది చూసుకోవచ్చు. కార్డెట్స్ మనకి మోస్ట్లీ 3గా డివైడ్ అవుతుంది. వెర్టిబ్రేటా, సిఫాలోకార్డేటా, యూరోకార్డేటా. సో కార్డేట్స్ అనేవి మనకి మెయిన్లీ 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోవచ్చు. కార్డేటా అనేది 3 టైప్స్గా డివైడ్ అవుతుంది. సిఫాలోకార్డేటా, యూరోకార్డేటాస్ అండ్ వెర్టిబ్రేటాస్. సిఫాలోకార్డేటా అంటే నోటోకార్డ్ అనేది ఓన్లీ హెడ్ రీజియన్లో ఉంటుంది. అండ్ యూరోకార్డేటా అంటే లార్వల్ టైల్లో మాత్రం ఉంటుంది ఆ నోటోకార్డ్ అన్నది. సో వెర్టిబ్రేటా అన్నది నోటోకార్డ్ అన్నది పెర్సిస్టెంట్గా ఉంటుంది. అండ్ వెర్టిబ్రేట్స్లో మనం నోటోకార్డ్ అన్నది ప్రామినెంట్గా చూడొచ్చు. సో వాటినే మనం సబ్ డివైడ్ చేసుకున్నట్లయితే వెర్టిబ్రేటా సబ్ డివిజన్ చూసుకున్నట్టయితే ఇవి మెయిన్లీ 2 డివిజన్స్గా డివైడ్ అవుతాయి. ఎగ్నాతా అండ్ జ్ఞాతోస్టోమాటాగా డివైడ్ అవుతాయి. ఎగ్నాతా అంటే ఏ అంటే యాబ్సెంట్, జ్ఞాత అంటే జా. సో జాలెస్ వెర్టిబ్రేట్స్ అంటాం ఎగ్నాతాన్ని. జాస్ అనేవి ఉండవు. జ్ఞాతోస్టోమాటాలో మనం జాడ్ వెర్టిబ్రేట్స్ అనేవి చూడొచ్చు. సో ఈ ఎగ్నాతాలో మనకి ఒక సైక్లోస్టోమా ఒకటే క్లాస్ అనేది చూడొచ్చు. ఇక్కడ సైక్లోస్టోమా అంటే రౌండ్ మౌత్ అనేది ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ పెట్రోమైజన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నేను బాగా పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. జ్ఞాతోస్టోమాటోలో మనకి సూపర్ క్లాసెస్ 2గా చూడొచ్చు. పీసెస్ అండ్ టెట్రాపోడ్స్. పీసెస్ అంటే ట్రూ ఫిషెస్, టెట్రాపోడ్స్ అంటే 4 limbs ఉన్న యానిమల్స్ అన్ని టెట్రాపోడ్స్ కింద వస్తాయి. సో ఫిషెస్ అనేవి మళ్ళీ మనకి క్లాసెస్ చూసుకున్నట్లయితే 3
కాండ్రోసైట్స్, ఓస్టియోసైట్స్. ఇది ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు చదవాల్సిన అవసరం లేదు. కాండ్రోసైట్స్కి ఎగ్జాంపుల్, ఓస్టియోసైట్స్కి ఎగ్జాంపుల్. టెట్రాపోడ్స్లో మనం చూసుకున్నట్లయితే ఆంఫిబియా, ఫ్రాగ్, రెప్టైల్, స్నేక్, కేవ్స్, మ్యామిలియా అండ్ వీటన్నిటికీ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్సీఆర్టీ అన్నది మీరు ఎన్నిసార్లు చదివితే అంత పర్ఫెక్షన్ యానిమల్ కింగ్డమ్లో వస్తుంది. సో సీలం అంటే ఏంటో మీరు చూసుకోవచ్చు. సీలం అంటే ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్కి మధ్యన ఉండేది సీలం. సో ఇది ఎండోడమ్, ఎల్లో కలర్ మ్యాటర్ అండ్ ఏసీలోమేట్స్ అంటే మనకి సీలం అన్నది యాబ్సెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోరిఫిరా. సో ఇక్కడ మనం ఎండోడమ్ అండ్ ఎక్టోడమ్కి మధ్యన మీసోడమ్ ప్లేస్లో చిన్న చిన్న పౌచెస్గా ఫామ్ అయ్యింది, కానీ కంప్లీట్గా మీసోడమ్ అనేది లేదు. సో వాటిని సూడోసీలోమేట్ అంటారు. ఈ పిక్చర్స్ ఇచ్చి కూడా మీకు ఎగ్జాంపుల్స్ అడగచ్చు. ఇది చూడగానే మీకు ఏసీలం రావాలి, ఇది చూడగానే సీడోసీలం అని గుర్తుకు రావాలి, ఇది చూడగానే ట్రూ సీలం. అంటే ఎక్టోడమ్, ఎండోడమ్ బాడీ వాల్ అన్నది కంప్లీట్గా మీసోడమ్తో కవర్ అయితే దాన్ని ట్రూ సీలం అంటాం. వాటి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎంబ్రియోయినిక్ లేయర్స్ ఇన్ యానిమల్స్ చూసుకున్నట్లయితే మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి మనకి, డిప్లోబ్లాస్టిక్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్. ఏం లేదంటే సేమ్ కాన్సెప్ట్. అక్కడ సీలంతో మనకి కవర్ అయినట్లయితే సీలోమేట్ అన్నట్టు, ఇక్కడ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ మధ్యన మీసోగ్లియా ఉంటే దాన్ని డిప్లోబ్లాస్టిక్ అంటాం. అదే మీసోగ్లియా అన్నది మీసోడమ్గా డిఫరెన్షియేట్ అయ్యి ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యన మీసోడమ్ అన్నది ఫామ్ అయితే దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ అంటాం. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే 3 లేయర్స్ ఉన్నట్టు, ఎండోడమ్, మీసోడమ్, ఎక్టోడమ్. ఇక్కడ మీసోగ్లియా అలాగే ఉంటుంది, డిప్లోబ్లాస్టిక్. సో వీటి ఎగ్జాంపుల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు పీవైక్యూస్ చూసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎలా అడిగాడు క్వశ్చన్స్. స్పాంజోసిల్ అంటే స్పాంజోసిల్ యొక్క స్పెషల్ క్యారెక్టర్స్ దగ్గర నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. క్వైనోసైట్ సెల్స్ ఉంటాయని. సో స్పెషల్ క్యారెక్టర్స్ ఆఫ్ పోరిఫెరా, ప్రతి ఒక్క ఫైలం స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ట్రూ సీలోమేట్స్లో మనం ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. మళ్ళీ అందులో బైసిమెట్రీ, లెటరల్ సిమెట్రీ దేనికి ఉంటుందో అది. ఇదైతే సూడోసీలోమేట్స్. యాస్కిహెలిమెంతిస్ చూడగానే మీకు సూడోసీలోమేట్ గుర్తుకు రావాలి. ప్లాటిహెలిమెంతిస్ అంటే ఏసీలోమేట్స్, వాటికి ఇంకా సీలం ఉండదు. సో ఇకైనోడర్మేటా అయినా ఎనిలీడా అయినా. అడల్ట్ ఇకైనోడర్మేటాలో మనకి రేడియల్, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ చూసుకోండి, అడల్ట్ ఇకైనోడర్మేటాలో మనకి రేడియల్ సిమెట్రీ అన్నది కనిపిస్తుంది. అదే లార్వల్ ఇకైనోడర్మేటాలో మనకి బైలేటరల్ సిమెట్రీ అన్నది కనిపిస్తుంది. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫైలం ఆర్థ్రోపోడాకి ఫ్యూచర్స్ నాట్ ప్రెజెంట్ అని అడిగాడు 2016లో. చాలా ఈజీ క్వశ్చన్. ఆర్థ్రోపోడాలో ఏ క్యారెక్టర్ అన్నది ఉండదు. అండ్ క్యారెక్టరైజేషన్ ఇన్ మెయిన్లీ డైవర్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇగో ఇలాంటి ఫ్యూచర్స్ ఇచ్చి ఏ ఫైలంకి ఇలాంటి ఫ్యూచర్స్ ఉన్నాయో మెన్షన్ చేయమంటాడు. సో వాట్ ఈజ్ నాట్ ఎ హోమోదమ్ అంటే మీరు మ్యామల్స్లో చూసుకోవచ్చు. మ్యామల్స్కి వచ్చేసరికి వాటి స్పెషల్ ఫ్యూచర్స్ ఉంటాయి. వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ అ హార్స్ అండ్ ఈ జాలెస్ ఫిషెస్ మనం ఆల్రెడీ క్లాసిఫికేషన్ చూసాం. వాటి ఎగ్జాంపుల్స్ మీద క్వశ్చన్ అడిగాడు. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఎగ్జాంపుల్స్ పైన వస్తాయి. సో యానిమల్ కింగ్డమ్ మైండ్ మ్యాప్ క్విక్ రివైజ్ చేసుకున్నట్లయితే పోరిఫెరా స్పెషల్ క్యారెక్టర్స్, ఎగ్జాంపుల్ సైకాన్, సీలోంట్రేటా ఎగ్జాంపుల్ ఆర్లియా, స్టెనోఫోరా ఎగ్జాంపుల్ ప్లూరోబ్రాకే. అండ్ ఇచ్చిన డయాగ్రామ్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్లాటిహెలిమెంతిస్కి ఎగ్జాంపుల్ టానియా సోలియం అండ్ యాస్కిహెలిమెంతిస్కి ఎగ్జాంపుల్ యాస్కారిస్, ఎనిలిడాకి నిరిస్, ఆర్థ్రోపోడాకి ఎపిస్, పిలా, బటర్ఫ్లై, స్కార్పియన్, మొలస్కాకి పైలా, ఇకైనోడర్మేటాకి యాస్టెరిస్. అండ్ కార్డేటాస్ అనేవి మనం మాట్లాడుకున్నట్టు 3 టైప్స్గా కార్డేటా అనేది డివైడ్ అవుతుంది. వెర్టిబ్రేటా, సిఫాలోకార్డేటా, యూరోకార్డేటా. సో వీటి ఎగ్జాంపుల్స్, దీని ఎగ్జాంపుల్స్ 3 గుర్తుపెట్టుకోవాలి. సో హిమికార్డేటాకి ఎగ్జాంపుల్ బెలానోగ్లోసస్. మనకి క్లాసిఫికేషన్ అనేది దేని మీద కన్సిడర్ చేసి యానిమల్స్ని క్లాసిఫై చేశాడు అంటే ఇవి లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని చూసి సిమెట్రీ, సీలం, జర్మినల్ లేయర్, సెగ్మెంటేషన్, నోటోకార్డ్ వీటన్నిటి మీద బేసిక్ క్లాసిఫికేషన్ అనేది అయ్యింది. సో ఈ వెర్టిబ్రేటాస్లో కూడా మనకి క్లాసిఫికేషన్ చూసుకోవచ్చు. సైక్లోస్టోమా, కాండ్రోసైట్స్, ఓస్టియోసైట్స్, ఆంఫిబియన్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామ్యూల్స్. సో థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్.